మార్పు లేకపోతే మమ్మల్ని అడుగుండ్రి. అసలు మార్పు అంటే ఏందో మేము చూయిస్తాం అనుకుంటా పబ్లిక్ లో ప్రచారాలు చేసి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ చేయంగా కొత్త కొత్త మార్పులు చూస్తున్నాం పోన్రి. ఇక హామీలు 6 గ్యారెంటీల మీద ఆ మాటల మార్పు మతి మార్పు అసొంటి ముచ్చట్లు పక్కకు పెడితే ఆర్టీసీ బస్సు లోపట రాసే బోర్డులు అయితే రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇదివరకు ఏడా ఎన్నడు చూడని మార్పు తెచ్చారు ఇట్లా. రాష్ట్రంలో రాక పవర్లకు వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఉండి పైసలు ఖర్చు చేసి పెట్టే స్కీములు హామీలేమో గాని ముందుగా అయితే చేతులకెళ్ళి పైసలు పెట్టే పని లేకుండా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఇచ్చిన ముచ్చట తెలిసిందేనా. ఇక ఏమంటే లేడీస్ కు ఫ్రీ బస్సు స్కీమ్ వచ్చిందో ఏ ఆర్టీసీ బస్సులో చూసినా కొట్లాటలేనా. పైసలు పెట్టి టికెట్ కొనిపోయే మేము నిలబడిపోవాలి, పుక్కట్ల ఫ్రీ పథకం కింద పోయే మీరు మా సీట్లలో కూసుట్రా అని మొగోళ్ళతోటి రోజు పంచాదిలేనా. ఒకరిని చూసి ఒకళ్ళు మొగోళ్ళంతా మొత్తుకునే వరకల్లా ఏంది హామీలు గవర్నమెంట్ కడతలేదా మా టికెట్ పైసలు అని అనుకుంటా మహాలక్ష్ములంతా మంట మీద ఫైటింగ్ కు దిగేది. వామ్మో కొట్టుకునే దాకా పోతుంది ముచ్చట అని పాపం కండక్టర్లు ఓ దిక్కు టికెట్లు కొట్టుకుంటేనే చిల్లర్ లెక్క పెట్టి ఇచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఇలా నాప పట్టుకుంటా ఊకరి అని సంధాయించేదందుకే సరిపోయింది. ఫ్రీ బస్సు స్కీమ్ తెచ్చి 2 ఏళ్ళైనా ఇంకా ఇటువంటి కొట్లాటలు కానొస్తూనే ఉన్నాయి. మరి చూసి ఒక్కొక్కరికి చెప్పి ఓపిక చచ్చిపోయిందో లేకుంటే రాసి పెడితే రపరపు ఉండదు అనుకున్నారో గాని పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని బోర్డు రాసి పెట్టిరు. ఇట్లా సూర్యాపేట రూట్ లో పోతున్న ఆర్టీసీ బస్సులో ఇట్లా కానొచ్చింది అనుకుంటా సోషల్ మీడియాలో వైరల్ కాబట్టినే ఫోటోలు. ఇది చూసి కొందరు ఉండేమో మా సర్కారు వస్తే మార్పు వస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం గానీ ఇట్లా బోర్డులే మార్చేంత మార్పు వస్తుంది అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇక ఇంకొందరు ఉండేమో ఏది ఎడిట్ చేసినా ఏ ఫోటో కావచ్చు వైరల్ గానికే ఇసొంటి చేసిరేమో అని బట్టిరు. మరి ఇలా నిజమెంత అబద్ధం ఎంత అనేది ఎవరు తెలియదు గానీ ఈ ఫోటోలు వీడియోలు అయితే ప్రగతిరాధ చక్రాలు అవే ఆర్టీసీ బస్సు టైర్ల కంటే స్పీడ్ గా ఊర్లనేది తిరగబట్టినాయి. ఇక ఇవి చూసిన కొందరు ఆడోళ్ళు ఉండేమో మేము లేవన్నమా మా తాన పైసలు టికెట్ కొనమన్నమా సర్కార్ ఫ్రీ అని చెప్పి బస్సులలో మొగోలతో తిట్టిస్తున్నారు మమ్మల్ని. అయినా ఆడోళ్లకు నెలకు 2500 ఇస్తా అన్న హామీలేమో గంగల కలిపిర్రు, ఇట్లా ఫ్రీ బస్ అని చెప్పి జనాలతో మాటలు అనిపిస్తురు అని అనుకుంటా మండిపడబట్టిర్రు. అప్పుడప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కే ఆడలేడీస్ అక్కలు.